హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమీల కాగ్వాల్ కిచెన్. ఈరోజు హెల్తీ డైట్ చార్ట్ గురించి తెలుసుకుందాము. చియా సీడ్స్ అంటే ఇలా ఉంటాయి తెలుసు కదా మీకు, అంగడిలో అడిగినా కూడా దొరుకుతాయి. వీటిని తీసుకొని ముందు రోజు రాత్రి మంచి నీటిలో నానపెట్టుకోవాలి. 6-7 గంటలు నానితే బాగుంటాయి, ఎందుకంటే రాత్రి నానితే పొద్దునకి యూస్ చేయొచ్చు. వాటర్లో నానేసిన తర్వాత ఉదయానికి ఇలా జిగురు జిగురుగా అవుతాయన్నమాట. ఇందులోనికి ఏమేమి కలపాలో ఇప్పుడు చూద్దాము. శనగలు, అలసందలు ఏవైనా కానీ నానపెట్టి ఉడికించుకోండి. వాటిని ఇందులో కలుపుకొని, మంచిది కదా గింజలు తినడము. దీంట్లోకి మనము క్యారెట్, కొత్తిమీర, టమాటా, దోసకాయ, మనము పచ్చివే తినగలిగేవన్నీ వేసుకోవచ్చు. ఈ పొడి ఇంతకుముందు చెప్పాను కదా, ఒకటి వాము, ఒకటి జీలకర్ర, ఒకటి సోంపు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అరుగుదలకు మంచిదని అది కూడా వేస్తూ ఉంటాను. పచ్చికారం అన్నమాట. ఇది పుదీనా పొడి రైస్కి చేసుకున్నాను. నాకు ఆ స్మెల్ ఇష్టం, అందుకు వేసుకున్నా. ఆకులు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. తులసి, తోటకూర, పలకలాకు, ఇలా పచ్చి ఆకుకూరలు తినేవన్నీ కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కోసం చాట్ మసాలా వేసాను. ఇప్పుడు పెరుగు వేసి కలుపుకోవాలి. అన్నీ వితౌట్ కుక్, ఒక్క గింజలు తప్ప. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా పిండుకోవాలి టేస్ట్కి. సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టము. నేను కారంలో ఉన్న సాల్ట్ చాలు అని ఇంకా వేయలేదన్నమాట. మనం ఇప్పుడు తిన్నవన్నీ సపరేట్గా ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇస్తే ఏమనుకుంటారు, కానీ ఇలా మిక్స్ చేసి వేసి ఇవ్వండి, అబ్బా ఎంత బాగుంది అంటారు. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, డైట్ కోసం తినేవాళ్ళు కానీ అందరికీ కూడా నచ్చుతుంది అన్నమాట. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి.